ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. క్వాంటం రంగంలో ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా పేర్కొన్నారు. స్టార్టప్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అవి తరలించాలి అని పిలుపునిచ్చారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు తమ లక్ష్యమని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ఈ క్వాంటం వ్యాలీ పార్క్ ప్రారంభమవుతుంది అని చెప్పారు. దిగ్గజ సంస్థలైన ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. క్వాంటం వ్యాలీపై సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయ వర్క్ షాపుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో లేకపోతే యుద్ధాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అమరావతిని గ్లోబల్ క్వాంటం కంప్యూటింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాము అన్నారు. అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తామని, ఇక్కడకు తరలి రావాలి అని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానించారు. నేషనల్ క్వాంటం మిషన్ ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టే బాధ్యతను ఐబీఎం, ఎల్ఎన్టీ, టీసీఎస్ కు అప్పగించాం. ఈ పార్కుకు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసి అన్నారు. ఇక 100కు పైగా మెథడాలజీలను విశ్లేషణాత్మకంగా పరీక్షిస్తాం. అమరావతికి ఒక యంత్రాన్ని తీసుకువచ్చి క్వాంటం కంప్యూటింగ్ విచ్చేసింది అని అనుకోకుండా లేదు. ఇక వివిధ కారణాల నుంచి రియల్ టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టిలోని తేమ వంటి అంశాలను పరిశీలించడానికి క్వాంటం కంప్యూటింగ్ అవసరం. క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐ ఇప్పుడు సరికొత్త సాంకేతిక విప్లవం. ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొన్ని సానుకూలతలు ఉన్నాయి. రాష్ట్రంలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి పౌర సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తాం. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణ ఆసియాలోనే మొదటిది అని ఏపీ ఐటీ, విద్య, ఆర్జీటీఎస్ మంత్రి లోకేష్ తెలియజేశారు. ఇక ఇందులో 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి అని తెలిపారు. 50కి పైగా యూనికార్న్లు అభివృద్ధి చేస్తాము అన్నారు. ఈ వ్యాలీ చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్ గా పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. వచ్చే జనవరి 1న ప్రారంభించే ఈ క్వాంటం వ్యాలీకి అనుబంధంగా ఆలోచనలను ఆవిష్కరణలను పరిశ్రమలుగా మార్చే ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని, నిరంతరం కొనసాగుతుంది అని, దీనికి అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుంది అని అన్నారు. క్యూబిక్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు అల్గరిథం అభివృద్ధి నుంచి క్వాంటం సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి వస్తుంది అని, ఇది చాలా గర్వించదగ్గ విషయము అని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలోని పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో 10:45 మలకపల్లి చేరుకుంటారు. లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని P4 పథకం కింద నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకునే వారితో ముఖాముఖి సంభాషిస్తారు. అనంతరం కాపవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. కాపవరం నుంచి 3:30 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3:40కి బయలుదేరి చిత్తూరు పర్యటన నిమిత్తం బెంగళూరు వెళ్తారు. ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం ఆదిలోనే కొర్రివేసింది. ఇందులో అంతర్రాష్ట్ర సమస్యలు ఇమిడి ఉన్నాయని తెలిపింది. 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును ఉల్లంఘించేలా ఉంది అని పలు ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ ఈఏసీ స్పష్టం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దాంతో కలిసి వరద జలాల లభ్యతపై మరింత సమగ్రంగా అంచనా వేయాలని తెలిపింది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపకల్పనకు నిరాకరిస్తూ బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల ఫైల్ను తిప్పిపంపింది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ 2005 జనవరి 25వ తేదీన పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చిందని, అయితే ఒడిశా, ఛత్తీస్గఢ్లో ముంపు సంబంధిత సమస్యల కారణంగా ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని
ఈఏసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సంస్థల పరిశీలనకు అనుమతులు, క్లియరెన్స్ల కోసం జలసంఘాన్ని ఆశ్రయించడం తప్పనిసరి స్పష్టం చేసింది. అనుమతులు అన్ని తీసుకున్నాక టీఓఆర్ రూపకల్పనకు మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలని సోమవారం ఢిల్లీలో జరిగిన ఈఏఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇక ఈ భేటీకి ఈఏఈ చైర్మన్ జేజీ చక్రపాణి, ఇక కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్, ఆర్వై జేవి త్యాగి, కార్తిక్ సప్రే, అజయ్ కుమార్ లాల్, రాకేష్ గోయల్, బలరాం కుమార్, శాస్త్రవేత్త యోగేంద్ర పాల్ సింగ్ హాజరయ్యారు. ఈఏసీ తీరుపై ఏపీ జలవనరుల శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పర్యావరణ సమస్యలు ఉన్నాయో లేదో పరిశీలించకుండా తన పరిధిలో లేని అంతర్రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూ ప్రాజెక్టు ఫైల్ను తిప్పి పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సముద్రం పాలయ్యే 3000 టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీలు వరద సమయంలో రాష్ట్ర పరిధిలో మాత్రమే వాడుకుంటే అంతర్రాష్ట్ర సమస్యలు ఎలా వస్తాయి అని ప్రశ్నిస్తోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ముంపుపై ఇప్పటికే కేంద్రం ఆయా రాష్ట్రాలతో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. నేరుగా ప్రధాని మోదీయే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో చర్చిస్తున్నారు. పోలవరం నుంచి నీరు నేరుగా సముద్రంలోకి పోతోంది. సముద్రంలోకి వెళ్లే నీటిని మా రాష్ట్రం సరిహద్దుల్లోనే వాడుకుంటే అంతర్రాష్ట్ర సమస్య ఎందుకొస్తోంది అని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చిన్న చిన్న విషయాలకు కూడా పర్యావరణ శాఖ కొర్రీలు వేయడం సహజమేనని, కానీ ఈమెయిల్స్ లో పలు ఫిర్యాదులు అందాయి అంటూ ఫైల్ను తిప్పి పంపుతున్నామని చెప్పడం ఏమిటి అని సాగునీటి రంగ నిపుణులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈఏసీ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వ స్థాయిలో కూలంకషంగా చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3.5 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరిగా జైలుకు పాలవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సిట్ అధికారులు A35 బాలాజీ కుమార్ యాదవ్, A36 ఎద్దుల నవీన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిని విజయవాడకు తీసుకొచ్చి జైలుకు పంపనున్నారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరింది. వ్యాపారుల నుంచి వసూలు చేసి డబ్బులను హైదరాబాద్ లో రాజుకస్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అనే చెవిరెడ్డి బినామీ నుంచి బాలాజీ కుమార్, ఎద్దుల నవీన్ తీసుకొచ్చి వైసీపీ అభ్యర్థులకు చేర్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిలో క్యాష్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక మద్య నిషేధం హామీతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మరోసారి ఎలాగైనా గెలవాలి అనే పథక రచనలో భాగంగా మద్యం ముడుపులు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి హైదరాబాద్, విజయవాడ, తాడేపల్లి, ఒంగోలు, తిరుపతి ప్రాంతాలకు 100 కోట్లు తరలించే బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పగించారు. చెవిరెడ్డి తన మనుషుల్ని రంగంలోకి దించి 100 కోట్లను వైసీపీ అభ్యర్థులకు పంపేందుకు హైదరాబాద్ నుంచి తుడా కార్లలో తరలించారు. నమ్మకస్తులైన బాలాజీ కుమార్, ఎద్దుల నవీన్ పలుమార్లు కోట్లను తెలుగు రాష్ట్రాల మధ్య తరలించారు. ఈ క్రమంలో గతేడాది మే మొదటి వారంలో కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఎన్నికల అధికారులకు 8.37 కోట్లు పట్టుబడగా ఈ నగదు తమది కాదు అన్నట్లు మెల్లిగా తప్పుకొని చెన్నైకి పారిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసి కూకటి వేళ్లతో పెకిలిస్తోంది. సిట్ అధికారులు అనుమానితుల్ని, వ్యాపారుల్ని, అధికారుల్ని ప్రశ్నించి సోదాలు నిర్వహించారు. ముంబై నటి కాదంబరి జేత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, ఇక విశాల్ గున్ని, అప్పటి ఏసీపీకే హనుమంతరావు, దర్యాప్తు అధికారి కె సత్యనారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై జూలై 18 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ హర్నాథ్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తమను వేధించారని జెత్వానీ కంప్లైంట్ ఇవ్వడంతో పై పోలీసు అధికారులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు. ఇక ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పీఎస్ఆర్ కాంతిరాణ, గున్ని హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి కేసు ఆధారంగా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసు కారణంగా పిటిషనర్లు సస్పెన్షన్లో ఉన్నారు అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని అన్నారు. కేసు ఆధారంగా పిటిషనర్లపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు. వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదు అన్నారు. జెత్వానీ తరపు న్యాయవాది నరా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ పీఎస్ఆర్ దాఖలు చేసిన పిటిషన్లో ఫిర్యాదుదారు జెత్వానీకి నోటీసులు అందలేదు అని తెలిపారు. ఇక అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జెత్వానీకి నోటీసు అందించాలని పీఎస్ఆర్ తరపు న్యాయవాదిని ఆదేశించారు. జూలై 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్ కు స్పష్టం చేశారు. విచారణను జూలై 21కి వాయిదా వేశారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారాల్లో జర్నలిస్టు కృష్ణంరాజుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు షరతులు విధించింది. 10,000తో 2 పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని, వారంలో ఓ రోజు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇక సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ కృష్ణంరాజు నీచ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన దళిత జేఏసీ నాయకురాలు ఖమ్మంపాటి శిరీష తూళ్లూరు పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో నీచ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును A1 గా, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును A2 గా, సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని A3 గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2 కొమ్మినేనికి ఇంకొన్నాళ్లు కిందటే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక తాజాగా తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాద్యం సోమవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది DSNV ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. పిటిషనర్పై నమోదైన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవేనని అన్నారు. అయినప్పటికీ మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీ విధించారని తెలిపారు. ఇక ఆర్నీష్ కుమార్ కు కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదు అన్నారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంద లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కోర్టు ముందు ఉంచాలని గత విచారణ సందర్భంగా తమను ఆదేశించారని, పెన్ డ్రైవ్ లో సదరు వ్యాఖ్యల వీడియోలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. సాక్షి మీడియా నుంచి పిటిషనర్ కు చెల్లింపులు జరిగాయని, కేసు దర్యాప్తులో భాగంగా ఆయన బ్యాంక్ ఖాతాలు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది అన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జర్నలిస్ట్ కృష్ణంరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే సందిగ్ధత తెరపడింది. పార్టీ శ్రేణులకు అధిష్టానం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు PVN మాధవ్ ను ఈ పదవి కోసం ఎంపిక చేసింది. అనేక మంది పెద్దలు పోటీ పడినా మాధవ్ నే ఈ పదవి వరించింది. సుదీర్ఘ కాలంగా ఆయన చేసిన సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. దీంతో సోమవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. 5 సెట్ల నామినేషన్లు ఎన్నికల అధికారి పాక సత్యనారాయణకు సమర్పించారు. ఇక ఢిల్లీ పెద్దల ఆదేశాలతో ఇతరులు ఎవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో మాధవ్ పేరు అధ్యక్షుడిగా ఖరారైంది. మంగళవారం కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్ తెలియజేశారు. విజయవాడలోని SS కన్వెన్షన్ సెంటర్లో జరిగే రాష్ట్ర బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని అధినాయకత్వం మార్చే అవకాశం ఉందని జనవరి నుంచే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరికి వారు తమకున్న పరిచయాలతో ఢిల్లీలో ప్రయత్నాలు చేశారు. అయితే సుదీర్ఘ కాలంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాష్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, విష్ణుకుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎన్ ఈశ్వరరావు, ఎమ్మెల్సీ సోమవీరాజు, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం శృంగవరప్పాడులో సోమవారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పర్యటించారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్దితో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఆయన కొల్లేరు ప్రాంత ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి తాను కైకలూరు నియోజకవర్గం పర్యటనకు వచ్చిన సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు కొల్లేరు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ సమస్య పరిష్కార విషయంలో జోక్యం చేసుకోవద్దని కొందరు సన్నిహితులు తనను వారించినా కొల్లేరు ప్రజలు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నానని ఎంపీ తెలియజేశారు. సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అవుతుంది అనే నిర్దిష్టమైన గడువు తాను చెప్పలేనని, సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని తెలిపారు. ఇక జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగానే మానవతా దృక్పథంతో కొల్లేరు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతాము అని భరోసా ఇచ్చారు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కొల్లేరు ప్రాంతంలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ప్రతినిధులు కూడా సానుకూలంగానే నివేదిక సమర్పించారని ఎంపీ తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయం కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇక సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబైలైజేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిపై శాఖల వారీగా మొదట మంత్రుల బృందం సమీక్షించింది. సామాన్యులకు ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉండాలి అన్న నిర్ణయం గత సమావేశంలో జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 20 కేంద్రాల్లో ఇసుక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. కాగా మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో త్వరితగతిన రాష్ట్ర వ్యాప్తంగా
పెద్ద సంఖ్యలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. ఇక ఆ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది. సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయంలో భూముల బేసిక్ విలువను పెంచితే దరఖాస్తుదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అని అధికారులు మంత్రులు బృందానికి తెలియజేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే ఇసుక క్వారీలు నిర్వహించేందుకు చేపట్టిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం సబ్ కమిటీ చైర్మన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సబ్ కమిటీలో చర్చించిన విషయాల్లో ప్రగతి కనబర్చాలి అని, ఈ క్రమంలో అధికారులకు ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే తనతో నేరుగా సంప్రదించి ఫైళ్ల కదలికలో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే కార్యక్రమంపై పారిశ్రామిక వాడల వారీగా సబ్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించింది. మైన్స్ మరియు జియాలజీ శాఖలో అమల్లో ఉన్న వన్ టైం సెటిల్మెంట్ ప్రగతిని సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి వస్తే దక్షిణాది రాష్ట్రాలు పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి మెరుగైన స్థితిలో ఉందని సబ్ కమిటీ సభ్యులు గతేడాది విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరద కారణంగా గట్టుకు ఏర్పడ్డ 3 గంటలను కలుపుతూ 365 మీటర్ల పొడవును చేపట్టిన సీసీ వాల్ నిర్మాణం పూర్తయినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. సీసీ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఏప్రిల్ నెలలో ఆర్థిక ఆమోదం లభించగా మే నెలలో టెండర్లు పిలిచి సీజన్ ప్రారంభం కాకుండానే రికార్డు స్థాయిలో పూర్తి చేయగలిగాము అని అన్నారు. సీసీ వాల్తో పాటు 7 కిలోమీటర్లు పొడవున బుడమేరు ఎడమగట్టు 6 మీటర్ ఎత్తుపై నుంచి నిర్మిస్తూ బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ కి సంబంధించి గత ఏడాది వరద వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ కాలేదని మంత్రి అన్నారు. అందుకు కారణంగా గత 5 ఏళ్ల పాలనలో కనీసం వారు గ్రీజు కూడా పెట్టలేదు అని ఆరోపించారు. మెయింటెనెన్స్ పనులు చేయలేదని, దీంతో అప్పట్లో స్థానిక రైతుల సహకారం తీసుకొని జేసీబీలు ఉపయోగించి ఆ గేట్లను తెరవడం జరిగింది. ఇక ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ కు సంబంధించి మొత్తం 12 గేట్లను 1.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్తవి అమర్చినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా విజయవాడకు సంబంధించి బుడమేరు పాత ఛానల్ ఎనికేపాడు యూటీ ప్రస్తుత సామర్థ్యం 4,000 క్యూసెక్కులు ఉండగా దాన్ని 20,000 క్యూసెక్కులకు పెంచుతున్నామని అన్నారు. దీంతో పాటు ఎనికేపాడు నుండి కొల్లేరుకు వెళ్లేటువంటి బుడమేరు ట్రైన్ కు 57 కిలోమీటర్లు పొడవున మొత్తం డిజిల్టింగ్ చేసుకుంటూ సాఫీగా నీరు ప్రవహించేలా పనులు చేస్తున్నాము అని ఆయన స్పష్టం చేశారు. ఇక కొల్లేరుకు వచ్చే నీటిని కూడా ఉప్పిటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లేలా 9 కోట్ల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి అక్కడ పూడికతీత పనులు కూడా చేస్తున్నామని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీఎంఆర్టీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ 2041పై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అప్పటి వైసీపీ నేతలు తమకు లబ్ధి చేకూరేలా, ప్రజలకు నష్టం జరిగేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు అని విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మాస్టర్ ప్లాన్ ను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు నష్టపోయిన వారి నుంచి అభ్యర్థనలు, ఇతరుల నుంచి సలహాలు స్వీకరణకు వీఎంఆర్టీఏ పిలుపునిచ్చింది. ఇక మే 22వ తేదీ నుంచి జూన్ 21 వరకు గడువు ఇచ్చారు. సుమారు 2,000 అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఇచ్చిన సమయం సరిపోలేదు అని, గడువు ఇంకా పెంచాలని ప్రజల నుంచి పలు డిమాండ్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వ అనుమతితో ఈ గడువును జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ఇక వీఎంఆర్టీఏ మాస్టర్ ప్లాన్ పరిధి విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి, విజయనగరం వరకు విస్తరించి ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అభ్యంతరాలు సమర్పించడానికి అక్కడ వరకు రానవసరం లేకుండా స్థానికంగానే ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రత్యేకంగా కొన్ని తేదీలు కేటాయించారు. ఆ రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దగ్గరుండి స్వీకరిస్తారు. అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల ప్రజలు జూలై 1న అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. నెల్లూరు జిల్లాలో సచివాలయ వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలో భారీగా అవకతవకలు జరిగాయని గందరగోళం నెలకొంది. డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఇక మొదట సాధారణ కౌన్సిలింగ్ కు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడి నుంచో వచ్చిన వారంతా సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. రాత్రి 7:30 గంటలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటూ సరిగ్గా అరగంట సమయం ముందు అధికారులు ప్రకటించారు. ఇక గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ అందక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బదిలీల వ్యవహారంలో అధికారులు కొందరి నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక పలు ప్రాంతాలను హోల్డ్ చేసి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకున్నారు అంటూ కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళలోనూ ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారులు మాత్రం ఈ విషయంపై నోరు మెదపలేదు. తల్లి పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో తన 8 ఏళ్ల బాలుడిని కలెక్టర్ వద్దకు పంపించింది ఓ తల్లి. కలెక్టర్ గ్రీవెన్స్ కు వచ్చిన బాలుడు తన కుటుంబానికి జీవన ఆధారమైన టిఫిన్ బండిని పెట్టుకునేందుకు అనుమతించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించారు. తన సమస్యను అధికారులకు విన్నవించుకున్నాడు.
ఇక గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన ఆలవాల రాధిక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద గతంలో టిఫిన్ బండి నడుపుతూ రాధిక కుటుంబం జీవనం సాగించేది. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల ఇటీవల ఓ బండిని తొలగించారు. దీంతో జీవనోపాధి కోల్పోయామని ఆసుపత్రి బయట పరిసరాల్లో ఎక్కడైనా టిఫిన్ బండి పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని రాధిక పలుమార్లు అధికారులను విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వినతి పత్రాన్ని తీసుకుని నగరపాలక సంస్థల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. యశ్వంత్ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో రాధికకు బండి పెట్టుకునే అవకాశం కల్పిస్తామని నగర కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజల వైద్య అవసరాల రీత్యా మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకోవడానికి మంగళగిరి వద్ద ఉన్న ఎంట్రీ ర్యాంపును ఎగ్జిట్ ర్యాంపుగా మార్చేందుకు కేంద్ర రహదారుల శాఖ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీని ఫలితంగా ఎయిమ్స్ కు చేరుకోవాల్సిన దూరం 4.66 కిలోమీటర్ల నుంచి 1.26 కిలోమీటర్లు తగ్గుతుంది అన్నారు. అత్యవసర వైద్యం, రోగుల రవాణా, వైద్య సిబ్బంది రాకపోకలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇక NH-16 పై 3 కీలక ప్రదేశాల్లో మొత్తం 13 డైరెక్షనల్ బోర్డులను ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది అని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలియజేశారు. రోగులు, సందర్శకుల ట్రాఫిక్ నియంత్రణకు ఇది ఎంతో తోడ్పడుతూ ఉంది అని చెప్పి పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి, ఇళ్లు కూలాయి. నదుల్లో ప్రవాహ ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను వణికిస్తున్నాయి. జోరు వానలకు అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి పలు చోట్ల రహదారులను మూసివేశారు. సిమ్లాలోని భటాకుఫర్ ప్రాంతంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మధు కాలనీలోని ఒక భవనం కింద ఏర్పడిన గతంలోకి కూలిపోయింది. అందులో ఉంటున్న వారిని ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న మరో 2 భవనాలు కూడా ప్రమాదం అంచున ఉన్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. ఇక వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, పారడైజ్, చిలకలగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీలో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతం దేశంలోని అతిపెద్ద రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో రెండవ పెద్దదైన అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నల్లమల అడవులను మరింత అభివృద్ధి చేస్తూ వాటితో పాటు వన్యప్రాణులైన పెద్ద పులి, ఇతర జంతువుల అభివృద్ధి కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల అందాలను తిలకించడానికి సఫారీ టూరిజం ప్యాకేజీ ద్వారా యాత్రికులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నల్లమలకు వచ్చే పర్యాటకుల అనుమతి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సంబంధిత అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 90 రోజుల పాటు టూరిజం ప్యాకేజీని పూర్తిగా నిలిపివేస్తూ అందుకు సంబంధించిన ఉన్నతాధికారులు ఆదేశాలతో లేఖను విడుదల చేశారు. జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ 3 నెలల పాటు పెద్ద పులి సంతానోత్పత్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంటుందని ఈ క్రమంలోని ఉన్నత స్థాయి అధికారులు పై నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రస్తుతం నల్లమలలో పెద్ద పులుల సంఖ్య ఏడాది గణనీయంగా పెరుగుతూ వస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో గడిచిన 5-6 ఏళ్లలో పెద్ద పులుల సంఖ్య 40కి పైగా పెరిగింది. నల్లమల అటవీ ప్రాంతం వన్యప్రాణులతో పాటు క్రూర మృగాలు, ఇతర జంతువులు విరివిగా ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రకృతి ప్రేమికులు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు. అటవీశాఖ వారు ప్రత్యేకంగా రూపొందించిన సఫారీ టూరిజం ప్యాకేజీ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఇక్కడి అందాలను తిలకిస్తూ ఉంటారు. రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో జూలై 1 నుండి సెప్టెంబర్ 31 వరకు పర్యాటకులు, ఇతరులు ఎవరూ వెళ్లడానికి వీల్లేదని, నిషేధ ఆజ్ఞలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని FDO సూచించారు. ఆలయాలను వివాదంలోకి లాగుతూ కొన్ని ఉదంతాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2 నెలల క్రితం విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు వచ్చిందని హడావిడి చేశారు. నిన్న శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని యాగి సృష్టించారు. అయితే ఈ ఘటనల వెనుక వైసీపీ నేతలు ఉన్నారా, లేక ఇవి అసాంఘిక శక్తులు, ఆకతాయిల దుశ్చర్యలా అనేది స్పష్టత రావడం లేదు.
శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఓ భక్తుడు సోషల్ మీడియాలో గత ఆదివారం ఫేక్ ప్రచారం చేశాడు. అదే విషయం ఆయన ఆలయ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన శరత్ చంద్ర ఈ నిర్వాకానికి పాల్పడినట్లు దేవస్థాన అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించిన ఈవో శ్రీనివాసరావు ఆలయ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ప్రసాదాల తయారీ, లడ్డు కౌంటర్లతో పాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఎక్కడా ఎలాంటి లోపం కనిపించలేదు. అదే విషయం తన నివేదికలో ఈవో స్పష్టం చేశారు. ఆ నివేదికను పరిశీలిస్తే ఆలయాలు హిందుత్వంపై ఏ స్థాయిలో కుట్ర సాగుతుందో తెలిసిపోతుంది. లడ్డూను కొనుగోలు చేసిన తర్వాత దానిలో బొద్దింకను దోర్చడం సీసీ కెమెరాలో నమోదైంది అని ఆ నివేదిక తెలియజేస్తుంది. కుట్రపూరితంగా నిరాధార ఆరోపణలు చేసే వారి పట్ల టీటీడీ దేవాదాయ శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి. శ్రీశైలం దేవస్థానంలో సీసీ కెమెరాలు ఉండడం వల్లనే లడ్డూలో ఉద్దేశపూర్వకంగా కీటకాన్ని పెట్టారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇక సీసీ కెమెరాలు లేకపోతే నిజంగానే మిడత వచ్చింది అని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకురావాలి. మరీ ముఖ్యంగా కేంద్ర పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని భక్తులు సూచిస్తున్నారు. మరోవైపు లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఆలయాల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తే నిరాధారమైన ఆరోపణలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 2 నుంచి ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. ఇక 5 దేశాల పర్యటనలో భాగంగా తొలుత జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అని అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించి ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపై నేతలిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ లోను పలు కీలక దేశాల్లో భారత్ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు. ఇక దీంతో గత 11 ఏళ్లలో మోదీ అత్యంత సుదీర్ఘమైన దౌత్య పర్యటనలో ఇది ఒకటి కానుంది. జూలై 9 వరకు కొనసాగే 8 రోజుల పర్యటనలో ప్రధాని 2 ఖండాలను కవర్ చేయనున్నారు. ఇక అనంతరం ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగోలలో జూలై 3, 4 తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం జూలై 4న అర్జెంటీనాకు వెళ్లనున్న ప్రధాని మోదీ 5వ తేదీ వరకు అక్కడే పర్యటిస్తారు. నటి షఫాలి జరీవాలా ఆకస్మిక మరణంపై పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. యాంటీ ఏజింగ్ టాబ్లెట్లతో సహా పలు రకాల మందులను ఆమె వినియోగించినట్లు గుర్తించిన పోలీసులు ఆసుపత్రికి తరలించే ముందు ఖాళీ కడుపుతో టాబ్లెట్లను తీసుకోవడం వల్లే షఫాలికి రక్తపోటు తగ్గిపోయి ఉండొచ్చని పోలీసులు తెలియజేశారు. ఇక జూన్ 27న శుక్రవారం రాత్రి షఫాలి అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించడం విషయం. ఇక అయితే నటి కార్డియాక్ అరెస్టుతో ఆమె మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు దాన్ని ధృవీకరించలేదు. దీంతో షఫాలి మృతికి గల కారణాలపై పలు కథనాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా పోలీసులు కూడా కీలక అంశాలను వెల్లడించారు. ఇంట్లో పూజ వల్ల శుక్రవారం షఫాలి ఉపవాసం చేశారు. ఇక ఖాళీ కడుపుతోనే పలు రకాల ఔషధాలు వినియోగించడంతో ఆమెకు రక్తపోటు తగ్గిపోయి ఉండొచ్చు. దీంతో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు అని ఓ పోలీసు అధికారి తెలియజేశారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం ఆమె యాంటీ ఏజింగ్ కు సంబంధించిన ఇంజెక్షన్ కూడా తీసుకున్నారు. రాత్రిపూట ఆమె సాధారణ మోతాదులో మాత్రలు కూడా వేసుకున్నట్లు చెప్పారు. షఫాలి రక్తపోటు బాగా పడిపోయింది, ఆమెకు వణుకు మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు అని పోలీసు అధికారి వెల్లడించారు. మరోవైపు నటి మృతి కేసును దర్యాప్తు చేస్తున్న అంబోలి పోలీసులు ఇప్పటి వరకు ఆమె భర్త, తల్లిదండ్రులు, ఇంటి పని మనిషితో సహా 10 మంది వాంగ్మూలాల్ని రికార్డు చేశారు. వీరంతా ఆమె కుప్పకూలిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు అని